తాతతో రప్ప 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 ఇక మరి మీ చిన్నగా మెల్లగా మీ నా తాత ఇలా ఏడబెట్టిన అడుగు ఇది 16 సంవత్సరం. ఓ పిల్లగా ఈ తిగారు ఎక్కడ చెప్పు వాళ్ళకు ఇది ఎక్కడ ఇది ఎంఐఎం ఆఫీసా ఎంఐఎం హెడ్ క్వార్టర్. అది కథ ఏది కథ మరి నవీన్ యాదవ్కు మద్దతు ఏ రకంగా తెలిపారు ప్రచారం ఎట్లా చేస్తుంది బంపర్ మెజార్టీ బాగానే ఊపుతుంది జూబ్లీ హిల్స్ మా సదర్ సాబ్ జనాబ్ అసదుద్దీన్ ఓవైసీ సార్ మాకు మద్దతు ఇచ్చిండు నవీన్ అన్న గెలుపుమని. ఈ నవీన్ అన్న గెలిచిండంటే ఈ డెవలప్మెంట్ పేరు మీద గెలిచిండు. 16 సంవత్సరాల నుంచి ఏం డెవలప్మెంట్ లేదు జూబ్లీస్లో. పండుకుంది మొత్తం పండున్నాడు. ఇప్పుడు 16 సంవత్సరం తర్వాత కేటీఆర్ లేచిండు. ఆటోలో తిరుగుతున్నాడు, బస్సులో తిరుగుతున్నాడు. డిప్యూటీ మేయర్ ఉండే ఏం చేయలే, కార్పొరేటర్కి మెయింటైన్ చేయలే. ఏ గల్లీలో పోతే డ్రైనేజ్ వాటర్ చెత్త అదే ఉంది. అదే కదా మీ కాటికి. ఇప్పుడు నవీన్ వచ్చిండు, మా మనసులో ఉంటాడు, ఎట్లయినా సరే డెవలప్మెంట్ చేస్తాడు మా అబ్బాయి. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కానీ నిలబెడతారా ఇంకేమైనా పైకి ఏమైనా కోరుకుంటుర్రా? సీఎం సార్కి కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ యూత్ లీడర్ ఆయనకు మంచి ఒక మినిస్ట్రీ ఇవ్వండి. ఎందుకంటే తెలంగాణలో జూబ్లీహిల్స్ అంటే నంబర్ 1 కాన్స్టిట్యున్సీ. మాకు ఒక మినిస్ట్రీ కావాలి. ఏదైనా మంచి మినిస్ట్రీ ఇస్తే డెవలప్మెంట్ అయితే ఏడికెళ్ళి వచ్చి ఎమ్మెల్యే అయితే అక్కడ ఇక్కడైతే డెవలప్మెంట్ కాదు. అది మన లోకల్ అబ్బాయి ఉంటే ఏమైనా చేసుకోవచ్చు. సానుభూతి మీద స్థానికత గెలిచిందంటావు? సానుభూతి కాదు, పని చేసాడు ఆయన. మొత్తం నవీన్ 16 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాడు. మా చిన్నారి శ్రీశైలం యాదవ్ గారు ఆయన ఇద్దరు కలిసి ప్రతి గల్లీలో తిరిగి ఏం ప్రాబ్లం ఉంది అన్నీ చూస్తున్నాడు ఆయన. మేము ఎంఐఎం వాళ్ళు ఇద్దరు కలిసి సపోర్ట్ చేసి ఎట్లయినా సరే పనిచేస్తాం. మనిషి అన్నా మా అసదుద్దీన్ అన్నా, మచ్చలేని మనిషి అన్నా మా అసదుద్దీన్ అన్నా, స్వచ్ఛమైన గుణమునిదన్నా మా అసదుద్దీన్ అన్నా. యాదవులంటే నీ గుండెలో ఎంత ప్రేమ నింపుకున్నావన్నా, యాదవుడంటే నీ గుండెలో ఎంత ప్రేమ నింపుకున్నావన్నా. నీ శిష్యుడు నవీను యాదవ్ను గెలిపించి తీరినవన్నా, మచ్చలేని మనిషివన్నా మా అసదుద్దీన్ అన్నా, స్వచ్ఛమైన గుణమునిదన్నా మా అసదుద్దీన్ అన్నా. మరి సారు నవీన్ యాదవ్ గెలుపులో ఇవాళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పాత్ర ఉందని అంటున్నారు. నిజంగా ఎట్లా ఏంది ఏం కదా ఏ రకంగా ప్రచారం చేపిస్తూ ఎట్లా బయట వేస్తుంది నవీన్ యాదవ్? कैसा जीता है? ऊपर वाला जीता है, उसके मुकद्दर में था कामयाबी. చెప్తా మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపు పండుగలో జాతరలో నువ్వే రకంగా పాలు పంచుకున్నావు, ఎక్కడ ఏంది మా అసదుద్దీన్ ఓవైసీ సార్ ఉన్నారు కదా మా సదర్ సాబ్, మాకి కూవల దుంగుమంటే దుంగుతాం, విన్నారా? ఏ అంటే అది చేస్తామే సార్ కోసం. ఎందుకంటే మా సార్ మాకి హైకమాండ్, సార్ మాట మీద నిలబడతాం మేము, విన్నారా? 2014 నవీన్ యాదవ్ గారికి మేము సార్ టికెట్ ఇస్తే మేము పోరాడినాం. కొంతమంది ఏం చేసిన దాన్ని బట్టి సార్ మన నవీన్ అన్నకి ఓడిపించారు. కానీ నవీన్ అన్నకి అప్పుడు బి సపోర్ట్ ఉన్నాం, ఇప్పుడు బి సపోర్ట్ ఉండవు, ఎల్లా కాలం బి సపోర్ట్ ఉంటాం, విన్నారా? అవును, అట్లా ఇప్పుడు జోరుదారే ఉందిగా పండుగ. దసరా, దివాళీ, రంజాన్ మొత్తం ఇప్పుడు మంచిగా చేసుకుంటాం మేము. ఇంకో విషయం ఏంటో మా పెద్దన్న ఉన్నాడు, ఆయన చే మా మీద ఉంటే, ఒక చూపు మా మీద ఉంటే ఇంకేం కావాలా మాకు బలం. ఈయన పెద్ద రావణాసుడు వస్తేవి అన్నగారు రాముడిలాగా మాకు కాపాడతాడు. చెప్తా మరి ఎట్ట సంగతి ఏంది, ఎట్ట నడిపిస్తుంది ప్రచారం, ఎట్ట తిరిగే మరి జూబ్లీహిల్స్ మనం మీరు తిరిగితే ఏం కనపడ్డాయి జనాలకు, ఏమి హామీ ఇచ్చారు? మరి పండుగ 25,000 మెజార్టీతో గెలిచిరు. మరి జనాలకు రేపు ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మా అసదుద్దీన్ ఓవైసీ సాబ్ మాకు ఆర్డర్ ఇచ్చిండు, ఎంఐఎం పార్టీ తరఫు నుంచి మన పిల్లగాన్ని గెలిపించుకొని రావాలని చెప్పిండు. జూబ్లీహిల్స్లో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన పిల్లగాన్ని తీసుకొస్తే మనం అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పి అదే పద్ధతి మీద మన కోల్యాగా మనకు చేస్తుందని చెప్పిండు అసద్ సాబు. కాబట్టి మన కోల్యా గురించి ముస్లిమ్స్, హిందువులు సబ్బండ వర్ణాలు కష్టపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరు కష్టపడ్డందుకు 25,000 మెజార్టీతో సహా మనం గెలుపుకొని వచ్చినాం పిల్లగాన్ని, కోల్యాగాని. కాబట్టి మనం అంతా ఇప్పుడు అసద్ సాబ్ కూడా దీవెనలు మాకు ఉండాలి. ఎట్లు అక్కడ ఆర్మూర్ ఎద్దు, ఇక్కడ ఆ ఎద్దు, ఈ ఎద్దు, కుంపు కూడా ఏదో మచ్చ తెచ్చే మచ్చ ఇప్పుడు పోయినట్టేనా? ఇక ఏ ఎద్దు వచ్చినా కూడా ఆ కేటీఆర్
కొట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆడ ఉండేది లేదు, ఏం లేదు, ఆడ అన్నీ అయిపోయినాయి. ఎంత అయిపోయి మా కోయిలాగా వచ్చింది, ఈ ముసలేట్లనన్నీ ఎలగొట్టింది. మా కోయిలాగా వచ్చి ముసలేట్లనన్నీ ఎలగొట్టింది. కాబట్టి ముసలేట్లను దింకపోయినాయి. ఇక మా కోయిలాగా వచ్చింది. ఇప్పుడు గరీబోళ్ళకి అందరికి అండగా నిలబడతాడు, సామాన్య మానవులు వెంబడి నిలబడతాడు, అన్ని పనులు చేసి పెడతాడు. అతడే ఒక సైన్యమురా మన జూబ్లీ హిల్స్ నవీను అన్నా, అతడే మన ధైర్యమురా మన జూబ్లీ హిల్స్ నవీను అన్నా. తల వంచడు ఎప్పుడురా మన గుండెల చప్పుడురా, నీతి అనే పునాది వేసి నిర్మిస్తాడు సమాజాన్ని, సత్యం అనే విత్తును నాటి పండిస్తాడు సమన్యాయాన్ని. మచ్చలేని మనిషి అన్నా మా సాదుద్దీను అన్నా, స్వచ్ఛమైన గుణము నీదన్నా మా సాదుద్దీను అన్నా. ఈ యాదవులంటే గుండెలో ఎంత ప్రేమ నింపుకున్నావన్నా, ఈ యాదవులంటే గుండెలో ఎంత ప్రేమ నింపుకున్నావన్నా. మాట మీద నిలబడి ఈ నవీను గెలుపుకు నువ్వు సాయపడితీవి అన్నా, మచ్చలేని మనిషి అన్నా మా సాదుద్దీను అన్నా. ఇక మరి ఎంఐఎం పార్టీ ఎల్లారెడ్డి కోళ్ళాక ఏం చెప్తుంది, ఏంటి ఏం కదా. మరి నవీన్ యాదవ్ గెలుపు పండుగలో ఎల్లారెడ్డి కూడా తౌకల్ నగర్ ఏ రకంగా పాలు పంచుకున్నావు, ఎట్లా భాగస్వామ్యమైనవు, ఎట్లా ప్రచారం చేసినావు, ఏంది మరి కోళ్ళాగలు అన్ని వనగూడి ఇటే నూకినాయా? తౌకల్ నగర్ బ్రాంచ్ ప్రెసిడెంట్, ఎంఐఎం ప్రెసిడెంట్ నేను. నవీన్ యాదవ్కి పని చేసినాం, మా సార్ చెప్తే బ్యారిస్టర్ అసదుద్దీన్ నవీ చెప్పినది, అందరు కలిసి మా పని మొత్తం బ్యాచ్ మొత్తం పని చేసి గెలిపించినాం, భారీ మెజారిటీని గెలిపించినాం. అందరు పనులు పోకుండా ఇటే పడ్డాయి. అవునవునండి, ఇక్కడ పడిన సపోర్ట్ మొత్తం ఎంఐఎం మొత్తం సపోర్ట్ ఇక్కడ వేసినారు. మాది బ్రాంచ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మా అందరు కలిసి చేసినారు. నాగేష్ చెప్పిరా మరి రేపటి సార్ జూబ్లీ అభివృద్ధి ఉరుకులో పెడతా అంటున్నావా? నమస్తే, నా పేరు నాగేష్, నేను ఎంఐఎం బ్రాంచ్ ప్రెసిడెంట్ సోమాజిగూడ డివిజన్కి. గత 20 సంవత్సరాల నుంచి నేను ఎంఐఎంలో ఉన్నాను. మా ఎంపీ సార్ అసదుద్దీన్ ఓవైసీ సార్ ఆదేశాల మేరకు మేము అందరం కలిసి నవీన్ యాదవ్ కాంగ్రెస్ గుర్తుకు గెలిపించాలని అందరం కష్టపడ్డాము. ప్రతి డివిజన్కి వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో ఒక డివిజన్లో బస్తీలలో, కాలనీలలో, మసీద్లలో, ప్రార్థన చర్చిలలో, గుళ్ళల్లో అందరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ 3 సంవత్సరాలు అధికారం ఉంటుంది కాంగ్రెస్దే, అందుకోసం నవీన్ యాదవ్ని గెలిపియండి. మన ఏరియాని అభివృద్ధి చేసుకోవాలంటే నవీన్ యాదవ్ వస్తే మనం ముందుకు పోతామని మా అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన దాని మేరకు మా ఇన్ఛార్జ్ వచ్చి అన్వర్ సాదత్ ఆదేశాల మేరకు మేము అందరం కష్టపడి పనిచేసినాం. ఈ ఫలితం వచ్చింది. ఈ ఫలితం ఏ ఒక్కరిది కాదు, అందరిది కలిసిమెలిసి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను. ఎక్కడ నువ్వు అన్నాయినావా మరి అన్నాయినావా ప్రచారం చేసావా? వేసినా వేయించినా గెలిపించుకున్నాను. పెద్దసారి చెప్పినదా గెలిపించాలి కదా. పెద్దసారి మాట మీద అందరం ఒకే చోట్ల అందరు తిరిగి అందరికి చెప్పేసి నవీన్ యాదవ్ని గెలిపించాలని చెప్పేసి గెలిపించుకున్నాం. ఇంకా మెజారిటీ తక్కువ వచ్చింది అనుకుంటున్నావా, ఎక్కువ వచ్చింది అనుకుంటున్నావా? వచ్చింది, మంచి మెజారిటీ వచ్చింది. తక్కువ వచ్చింది, మా మంచి లెక్క తక్కువ వచ్చింది. ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకా డబుల్ తెచ్చుకుందాం. 50 లక్షలు అనుకున్నాము, సగం 50 వేల మెజార్టీ అనుకున్నాము, 25,000 వచ్చింది. కొంచెం బాధగా ఉన్నది, కానీ నెక్స్ట్ టైం మాత్రం మేము బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటాం నవీన్ యాదవ్ని. ఇంకో ముఖ్య విషయం, మేము ఎంఐఎం సపోర్ట్ చేసినందుకు 18 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్కి ఇంత మెజారిటీ వచ్చింది. సింగిల్గా పోటీ చేసిన కాంగ్రెస్కి అంత మెజారిటీ రాలే. మా బలమే ఆయనకు చెరకూర్చింది. అట్లా అని మేము గర్వపడతలేదు, అందరికీ న్యాయం చేద్దామని విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ఎంఐఎం సపోర్ట్ చేసేదే కోయిలా బయటపడ్డదా లేకపోతే పడకపోనా? ఇప్పుడు చూడండి ఎట్లా ఉందంటే, మా ప్రముఖులు మా సదర్ సాబ్ బ్యారిస్టర్ అసదుద్దీన్ గారు మాకు హిదాయత్ ఇచ్చినారు. ఏమని మీరు జూబ్లీ హిల్స్లో ఏం చేస్తారో తెలియదు, కానీ మాకైతే నవీన్ యాదవ్కి గెలిపించాలని మాకు ఆదేశించినారు మా అసదుద్దీన్ ఓవైసీ సార్ గారు. అయితే వాళ్ళ ఆదేశం మీద మా టీం మొత్తం జూబ్లీ హిల్స్లో పనిచేసినాము. వీళ్ళు మనది నాంపల్లి టీం, యాకుత్పురా టీం, ఇంకా మన అలీజనా ముస్తాక్ సాబ్, యాసిర్ అర్ఫాత్ సాబ్, అన్వర్ సాదత్ సాబ్ జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన రాత్రి పగలు మొత్తం మెహనత్ చేసినారు, ఫికర్ చేసినారు, చాలా రాత్రి పగలు చాలా కష్టపడ్డారు.
కష్టపడి ఎలాగైనా జూబ్లీహిల్స్లో సీటు ఖాయం చేసినాం. బంపర్ మెజారిటీ మన నవీన్ అన్నకి గెలిపించినాము. ఇంకోటి ఏంటంటే అందులో ఎదురు మన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాకు చాలా ఎదురు చేసినారు. వాళ్ళకు భయపడకుండా మేము ఓపెన్గా పనిచేసినాము. ఏంటంటే మా సదర్ సాబ్ ముఖ్యం. మా సదర్ సాబ్ చెప్పేసినారు అసదుద్దీన్ ఓవైసీ సాబ్ గెలిపించాలి ఒకటి మేము ఆలోచించుకున్నాం. దాని గురించి రాత్రి పగలు మంచిగా కష్టపడి నవీన్ యాదవ్ అని గెలిపించినాం. మొత్తానికి పెద్ద మనిషి మాటకు కట్టుబడి ఉండి కథ నడిపించారు. ఇక మరి పెద్ద మనిషి అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ మరి నవీన్ యాదవ్ గెలుపు పండుగలో భాగమైంది అనేది ఇక మరి ధన్యవాదాలు చెప్తాను. ఎంఐఎం ఆఫీసు గడ్డ మీద అడుగు పెట్టిండు చిన్న శ్రీశైలం యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తండ్రి. ఏం చెప్తావు? ఎట్టటి సంగతి మద్దతు ఏ రకంగా దొరికిందంటావు ఎంఐఎం పార్టీది? ఎంఐఎం పార్టీది మాకు చాలా సపోర్ట్ ఉన్నది. అసదుద్దీన్ ఓవైసీ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, ఎంఐఎం కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి కష్టపడ్డారు. ఈ గెలుపులో వాళ్ళది కూడా పెద్ద కష్టం ఉంది కాబట్టి కృతజ్ఞతలు తెలుపుతందుకు మా ఓవైసీ గారికి కృతజ్ఞతలు తెలుపుతందుకు వచ్చిన ఎంఐఎం యువతకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మరి ఒక మాట నవీన్ యాదవ్ మరి మంత్రి కావాలని కోరుకుంటున్నారు కొంతమంది అభిమానులు. మరి మీరేమంటారు? యువత అంటుంది, యువత కోరుకుంటుండి భారీ మెజారిటీ వచ్చింది. సిటీలో ఉన్నది కాబట్టి ఇది కంపల్సరీ, ఇది సిటీ ఉన్నది కాబట్టి కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది. మంత్రి గారు వాళ్ళందరూ డిసైడ్ చేసుకున్నారు ఆల్రెడీ. నవీన్ అన్నకు కంపల్సరీ मंत्री पदवी इच्छे चांस उंदी। नवीन यादव एक यंगस्टर है, नौजवान है उनको एमएलए है होना, आने वाले फ्यूचर में एमपी होना, मिनिस्टर होना उनको हमारी डिमांड ये है। ఇంకోటి మాట నేను చెప్పాలనుకుంటున్నాను, ఇంతమంది ఇప్పుడు దాకా గెలిచినారు మా జూబ్లీహిల్స్ నుంచి, కానీ ఇంతగానం ఎక్కడైనా సెలబ్రేషన్స్ జరిగినాయా? గల్లీ గల్లీలా సెలబ్రేషన్స్, యూత్ బ్యాండ్ బాజా డీజే ఏమేమో వాళ్ళ షౌకులు చేసుకుంటున్నారు. నవీన్ యాదవ్ గారు గెలిచినారని వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటున్నారు. మంత్రి పదం ఇవ్వాలని మీ మీడియా తరపు నుండి నేను రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను. మన నవీన్ యాదవ్ అన్నని మంత్రి పదకం ఇవ్వాలని మా మొత్తం యూత్ నుంచి అప్పీల్ చేస్తున్నాం. మరి ఇక నవీన్ యాదవ్ గెలుపు పండుగ జాతర నిన్న జూబ్లీహిల్స్లో మోతమోగింది. చిన్న శ్రీశైలం యాదవ్ తమ్ముడు రమేష్ యాదవ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. ఏం చెప్తాడు? ఈ పండుగ ఎట చేసిరు, ఏంది ఏం కథ, మరి ఎట సంగతి, ఈ పండుగ ఎట చేస్తారు, రేపు రాబోయే రోజుల్లో మరి అందరూ మంత్రి అంటారు, నవీన్ యాదవ్ మరి అవుతాడా, ఏంది ఏం కథ? మంత్రి అవుతాడు, అన్ని అవుతాడు. కారు పంక్చర్ అయిపోయింది ఒక్కడేసారి కేటీఆర్ది, మళ్ళా బాత్రూమ్లు కడుకోనికే మళ్ళీ అమెరికా పోవాలి కేటీఆర్. ఇక అయిపోయింది కేటీఆర్ పని. హరీష్ రావు, కేటీఆర్ అందరూ మళ్ళీ బాత్రూమ్ కడుగా అమెరికా పంపిస్తున్నాం. ఇక మరి ఇప్పుడు ఆర్మూర్ కోల్లాగా, ఈ కోల్లాగా, ఆ కోల్లాగా వనకూడి ఏదో రౌడీ అని మచ్చ చేసి ఉన్నదా పోయిందా? ఆ కోల్లాగాలు వరుతూనే ఉంటాయి. మరి నవీన్ యాదవ్ చేస్తూనే ఉంటాడు. ఏ పని చేయాలనో గట్టి పని చేసి పెట్టిండు. అయ్యా ముళ్ళు కట్టే ఒడిచిండు, కరెక్ట్ ఒడిచిండు. ఎట్లు నాగలు కొడుతుంటే ముళ్ళు కట్టితో ఎట్లా సదాయిస్తాడు అట్లా ఒడిచిండు ముళ్ళు కట్టితో. ఇప్పుడు కేటీఆర్ పోవాలి బాత్రూమ్లు కడగనిక, మళ్ళా అమెరికా పోవాలి. ఇక అయిపోయింది. ఇక మాటకు ముందు నవీన్ యాదవ్ అట్లా రౌడీలు అన్నాడు కదా, ఇప్పుడు పోయిండు మళ్ళీ అమెరికా. అమ్మని దళబెట్టి ఇది కథ మొత్తానికి. మళ్ళీ రావును మళ్ళీ బయట దేశం బయట కడుగా ఉందట కథ. ఇక గిదుల్లా ఇక మరి ఇప్పటికైతే మీ నర్సయ్య తాత ఎంఐఎం గడ్డ మీద అడుగు పెడితే, ఆఫీస్ గడ్డ మీద అడుగు పెడితే ఇక ఈ రకంగా మరి అంబాయం ఎలా పోసుకుంటారు మీరు చూస్తూనే ఉంటారు. మన ఏఎన్ఎన్ కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత ఎంఐఎం ఆఫీసు.